శ్రీకృష్ణ పరమాత్మ కాళీయుడి యొక్క మదాన్ని అణిచి కాళీయుడి యొక్క గర్వభంగం చేసినటువంటి వాడి కాళీయుడిని సముద్రంలోకి పంపించేసి ఆనందంగా అందరూ కూడా కలిసి సంతోషంగా ఆ బృందావనంలోకి వచ్చారు. బృందావనంలో ఆనందంగా కాలం గడుపుతూ ఉన్నారు. ఈ కృష్ణ పరమాత్మ మేనమామ కూతురైనటువంటి నీల అనేటువంటి ఆమెను పరిణయమాడాడు. ఆమెను ఆ విదేహ రాజ్యం నుంచి తీసుకుని వచ్చి ఇక్కడే బృందావనంలో ఉంటూ ఉన్నారు. అలా వచ్చేటప్పుడు నీల యొక్క సోదరుడైనటువంటి శ్రీధాముడు అనేటువంటి ఆయన్ను కూడా, నాకు చాలా ఇష్టం శ్రీధాముడు అంటేను, నా దగ్గరే ఉండాలి, నాకు చాలా ఆత్మీయుడని చెప్పి వాళ్ళ మేనమామను అడిగి శ్రీధాముడిని కూడా తెచ్చుకున్నాడు అనమాట ఇక్కడికి. శ్రీధాముడు కూడా ఇక్కడ బృందావనంలోనే కృష్ణ పరమాత్మతో కూడా విహరిస్తూ ఉన్నాడు. కొంతకాలం జరిగింది. కొన్ని రోజులైన తర్వాత రోజు ఈ ఆవులను తోలుకోపోవడం, మేపుకోరావడం, ఆనందంగా వాళ్ళు ఆడుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కొన్ని రోజులకి ఏం జరిగిందంటే మేత కొంచెం తగ్గిందనమాట ఆవులకి. అరణ్యంలో మేత అంతా కూడా ఎండ వల్ల కావచ్చు, దేని వల్లనే కావచ్చు, మేసేసినందువల్ల కూడా కావచ్చు, ఆవు తగ్గిందనమాట. మేత తగ్గేటోటికి పశువులకు మేత కడుపు నిండా, సాయంత్రానికి కడుపు నిండా మేసి రావడం లేదు. ఎలా చెయ్యాలి, ఆవులకు మేత తగ్గింది అని చెప్పి కృష్ణుడు, బలరాముడు, వాళ్ళ గోపాలకులు అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచించే సందర్భంలో ఆ గోపకులంలో ఉండేటువంటి వాళ్ళల్లో ప్రౌఢులుగా ఉండేటువంటి వాళ్ళు, అంటే మరీ వృద్ధులు కాదు, మరీ పసివాళ్ళు కాదు, నడి వయసులో ఉండేటువంటి కొంతమంది ఏం చెప్పారంటే, కృష్ణ, ఆవుల మేతకు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు, కానీ కొన్ని ఇబ్బందులు మాత్రం ఉన్నాయ్యా అని చెప్పారు. ఏమిటి అన్నాడు కృష్ణుడు. గోవర్ధనగిరి ఉన్నది కదా, గోవర్ధనగిరికి ఉత్తరం వైపున కాళందీ మడుగు సమీప ప్రాంతాలలో, ఆ పరిసర ప్రాంతాలలో నల్లరేగడి నేల కలిగినటువంటి భూమి చాలా ఉంది. ఆ నల్లరేగడి కలిగినటువంటి భూమిలో బాగా పచ్చిగడ్డి బాగా మొలుస్తుంది. అంటే నెమ్ము తగిలిన తర్వాత ఎక్కువ నెమ్మును లాక్కొని ఎక్కువ రోజులు ఉంచుకోగలదు నల్లరేగడి కాబట్టి పచ్చిగా బాగా ఉంది అక్కడ. ఆ ప్రాంతం చాలా పెద్ద ప్రాంతం, మైదానం అది. ఆ మైదానంలో అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి తాటి చెట్లన్నీ కూడా ఉన్నాయి. పెద్ద తాటి చెట్టు తోపది. అక్కడ నల్లరేగండ్యాల్లో చాలా మేత ఉంటుంది. ఆవులకైతే ఇబ్బంది ఏం లేదు, కానీ మనకే ఇబ్బంది. ఏమిటి అంటే అక్కడ రాక్షస సంచారం జరుగుతూ ఉంటుంది. ఏ ఆవులు పోయినా, మనుషులు పోయినా అక్కడ కొంతమంది రాక్షసులు ఉన్నారు. ఆ రాక్షసులు ఈ పోయినటువంటి వాళ్ళని సంహరించేస్తూ ఉంటారు. అందువల్ల ఎంత ఇష్టమైనా గాని అక్కడ తాటి చెట్టు యొక్క తాటి పండ్లు గాని, తాటి కాయలు గాని, తాటి ఆకులు గాని తెచ్చుకోవడానికి కూడా పోము మేము ఆ తట్టుకు. అటువంటి తాళ వనం ఉంది అక్కడ. ఆ తాళ వనంలో మేత చాలా ఉంటుంది, ఆవులు బ్రహ్మాండంగా మేయచ్చు, కానీ ఆ రాక్షసులదే భయం నాయన అని చెప్పి అన్నాడు. అనేటోటికి కృష్ణుడు ఏమన్నాడంటే, అంటే ఎందుకు చెప్పారు కృష్ణుడికి కూడా అంటే, మామూలుగా అయితే చెప్పరు. ఈయన చాలా సాహసకృత్యాలు చేసి చాలా మంది రాక్షసులను చంపేసి ఉన్నారు కాబట్టి కృష్ణుడికి చెప్పి పెడితే మంచిది అనే ఉద్దేశంతో చెప్పారు. కృష్ణ బలరాముల వార్త వినంగానే రాక్షసులు మన వల్ల ఏం చేస్తారు, ఆవుల మేత కంటేనా, ఆవులు మేస్తేనే కదా మనకు పుణ్యము, ఆవులను పస్తు పెట్టి రాక్షసులకు భయపడి ఇక్కడ ఉండాలన్నా ఆ రాక్షసులను సంహరించైనా సరే ఆ ప్రాంతాన్ని అంతా కూడా గోవులు సంచరించేటట్టు చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు బలరామకృష్ణులు. సరే, వెంటనే గోపాలకులతో ఏం చెప్పారంటే, నాయనా కానివ్వండి, మీరు బయలుదేరదాము, మీరు సజ్జన్నాలు, తర్వాత ఏమంటే మీరు తెచ్చుకునే సంకటి గింకటి అంతా సిద్ధం చేసుకోండి, ఆ తాళ వనానికి పోయి ఈరోజు 10 ఆవులు మేపాలా అని చెప్పి నిర్ణయించుకున్నారు. సరే, ఉదయాన్నే ఆ గోవర్ధనగిరికి
ఉత్తర దిశగా ఉండేటువంటి నల్లరేగడి నేలలో ఉండేటువంటి పచ్చిగడ్డి ఈరోజు మేపాలు మన ఆవులని అని చెప్పి నిర్ణయించుకొని కృష్ణ బలరాములు గోపాలకులు అందరూ కూడా కలిసి ఆవుల మందలను తోలుకుని వెళ్ళారు. తోలుకుని వెళ్ళి ఆ తాటి తోపులో తోలితే చాలా తాటి చెట్లు ఉన్నాయి, బాగా విపరీతంగా గట్టి పట్టుంది. ఆవులన్నీ సంతోషంగా మేస్తున్నాయి. తాటి చెట్ల నిండా పండ్లున్నాయి. ఆ పండ్లు కొన్ని రాలిపోయి కింద పడిపోయి ఉన్నాయి, కొన్ని రాలడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ తాటి పళ్ళన్నీ కూడా చూసేటువంటివి ఈ గోపాలకులందరూ కూడా తాటి పండ్లు తినాలనిపించింది. తాటి పండ్లు గోపాలకులే కాదు, ఆవులు కూడా తింటాయి అన్నమాట. ఆవులు కూడా తీయంగా ఉండేటువంటి తాటి పళ్ళను బాగా చీకుతాయి. వీళ్ళకు కూడా తాటి పళ్ళు తినాలనిపిస్తుంది. తాటి పళ్ళు తినాలి అనిపిస్తూ ఉంటే తాటి చెట్లు చాలా ఎత్తులో ఉన్నాయి, చాలా ఎత్తులో ఉన్నాయి. కమ్మటి వాసన వస్తుంది. తాటి పండు పండితే భలే వాసన వస్తుంది అనమాట. ఆ తాటి పళ్ళన్నీ పండున్నాయి, తినాలని చెప్పి ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు గోపబాలకులందరూ. అక్కడ రాక్షసులు గీక్షలు ఏం కనపడలేదు. వీళ్ళకి హాయిగా ఉంది, సంతోషంగా ఉందన్నమాట. అయితే ఆ చెట్టు ఎక్కి దిగి ఎక్కి కోసేవాడెవడు? ఒక్క చెట్టు కాయలు కోస్తే వీళ్ళకి చాలవు, అనేక చెట్లు ఎక్కడం దిగడం అనేటువంటిది ఈ ప్రక్రియ అంతా ఎందుకని చెప్పి బలరాముడు ఏం చేశాడంటే, నేను మీకందరికీ తాటిపళ్ళు ఆహారంగా పెడతాను చూడండి అని చెప్పి ప్రతి తాటి చెట్టు దగ్గరకు వెళ్ళి మొదలు పట్టుకొని ఊపుతున్నాడు అనమాట. మొదలు పట్టుకొని ఊపంగానే తాటిపళ్ళన్నీ కూడా రాలిపోతున్నాయి. ఆ విధంగా ప్రతి చెట్టు దగ్గరకు కూడా వెళ్ళి బలరాముడు ఆ తాళ వృక్షంలో వనంలో ఉండేటువంటి వృక్షాలన్నింటినీ కూడా ఊపితే ఆ తాటి పళ్ళని దబ 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 రాలిపోతున్నాయి అన్నమాట. ఆ తాటి పళ్ళు పడేటువంటి శబ్దము, ఈ గోపాలకులు కేరింతలు చేస్తూ ఈలలేస్తూ ఆటలు ఆడుతూ అరిచేటువంటి అరుపులు, గోవుల యొక్క అంబారవాలు, ఈ యొక్క శబ్దాలన్నీ కూడా ఒక్కసారి ఆ తాళ వనం అంతా కూడా నిండిపోయినాయి అన్నమాట. అప్పుడు ఆ తాళవనంలో ఒక మధ్యలో చాలా దూరంలో చాలా పెద్ద తాటితోపు అన్నమాట. అది ఒకరికొకరు కనపడినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ అనేక తాటి చెట్లు ఉండేటువంటి ఆ తాళ వనంలో ఒకానొక చోట మధ్యలో ధేనుకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు. ధేనుకాసురుడికి చాలా సైన్యం కూడా ఉంది. ఆ ధేనుకాసురుడు పేరు ధేనుకాసురుడే గాని ఆయన గాడిద స్వరూపంతో ఉంటాడనమాట. అంటే రాక్షసుడే ఎక్కువగా గాడిద రూపంలో కనపడుతూ ఉంటాడు అందరికీ కూడా. ఆయన పరివారం అందరూ కూడా గాడిదలేనమాట. గాడిదలుగా ఉండి ఆ తాళవనంలో సంచరిస్తూ ఏదన్నా జన సంచారం వస్తే ఏ జీవరాశి వచ్చినా ఎవరు సంచరించినా వాళ్ళని చంపేస్తుంటారు అన్నమాట. వాళ్ళు ఈ శబ్దాలు, హాహాకారాలు, కోలాహలం యొక్క సందడంతా వినపడేటువంటికి ఆ ధేనుకాసురుడు లేచాడు. ధేనుకాసురుడు లేచి భయంకరమైనటువంటి గార్ధపాకారంతో ప్రకాశించేటువంటి ఆ ధేనుకాసురుడు తన సైన్యాన్ని అంతా తీసుకున్నాడు. తన సైన్యం అంటే కొన్ని వేల గాడిదలు అన్నమాట. అందరూ రాక్షసులు గాడిదల స్వరూపంలో ఉన్నారు. ఆ గాడిద స్వరూపంలో ఉండేటువంటి సైన్యాన్ని పెట్టుకుని ముందుగా యొక్క ధేనుకాసురుడు వస్తున్నాడు. ధేనుకాసురుడు భయంకరమైనటువంటి స్వరూపంతో, వికృతమైనటువంటి ఆకారంతో, భయంకరమైన గార్ధవంగా కనపడుతున్నాడు. చూసే వాళ్ళకే భయం పడుతుంది. ఉన్నట్టుండి వీళ్ళు హాయిగా తాటిపళ్ళు తింటూ, తాటిపళ్ళు చీకుతూ, హాయిగా ఆడుకుంటూ అలాజాలంగా ఉండేటువంటి సమయంలో ఈ ధేనుకాసురుడు యొక్క సైన్యం అంతా కూడా అక్కడ కనపడ్డది. ఎప్పుడైతే ఇవన్నీ కూడా గాడిదలన్నీ కూడా కనపడ్డాయో భయపడిపోయి ఈ గోపాలకులందరూ కూడా వాటిని తరవడానికి ప్రయత్నిస్తే అవి తరుముకున్నాయన్నమాట. తరుముకునేటువంటి భయపడిపోయి వీళ్ళందరూ యొక్క కృష్ణ బలరాముల దగ్గరకు వచ్చేసారు. కృష్ణ బలరాముల దగ్గరకు వస్తే బలరాముడు ఏం చేశాడంటే, మీరేం భయపడాల్సినటువంటి అవసరం లేదు, వాడి సంగతి నేను చూస్తానుండు, తెలుసుకునే కదా మనం వచ్చాం, వీటిని ఆ అంతు చూడాలనే కదా వచ్చామని చెప్పి బలరాముడు అందరికంటే ముందుగా నడిచాడు. బలరాముడు ముందుగా నడుస్తూ ఉండగా ఈ యాదవ సైన్యం అంతా వెనక వస్తూ ఉండగా ఈయన నడుస్తూ ఉంటే అక్కడ గార్ధవ స్వరూపుడైనటువంటి ధేనుకాసురుడు సైన్యంతో వస్తున్నాడు అనమాట. నేరుగా వచ్చి
క్రోధ తామ్రాక్షుడైనటువంటి ధేనుకాసురుడు ఎంతసేపు యుద్ధం జరిగిందా వీళ్ళిద్దరికంటే నేరుగా బలరాముడి దగ్గరికి వచ్చేసాడు. బలరాముడి దగ్గరకు వచ్చి యుద్ధం చేయకుండా ఈ గార్ధము వెనక్కి తిరిగిందనమాట. వెనక్కు తిరిగేటోటికి ఏందబ్బా వెనక్కి తిరుగుతుందే గార్ధము అనుకుంటున్నారు. అప్పుడు వెనక కాళ్ళు రెండు కూడా ఎత్తినటువంటిది, వెనక కాళ్లతో భయంకరమైనటువంటి తన గిట్టలు వికృతంగా భయంకరంగా తగిలేటట్టుగా ఈ బలరాముడి యొక్క వక్షస్థలం మీద రెండు కాళ్లతో తన్నాడనమాట ఆ గార్ధము ధనుకాసురుడు. అంటే గాడిదలకు ఒక అలవాటు ఉంది. గాడిదలు ముందుగా వచ్చి పొడవు అన్నమాట, వెనక్కి తిరిగి రెండు కాళ్ళతో తంతాయి. అది గాడిదల అలవాటు. ఆ గార్ధవం ఎప్పుడైతే తన్నిందో వెంటనే అవకాశం ఇవ్వకుండా ఈ తన్నేటప్పుడు బలరాముడు ఏం చేశాడంటే రెండు కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. రెండు కాళ్ళు గట్టిగా పట్టుకొని గరగర గరగర తిప్పినటువంటి వాడై గాలిలో విసిరేసేసాడు అనమాట. గాలిలో ఎప్పుడైతే విసిరేశాడో ఈ ధేనుకాసురుడు నేరుగా పోయి ఒక తాటి చెట్టు కొట్టుకున్నాడు. తాటి చెట్టు కొట్టుకొని తల పగిలిపోయి ఆ బలరాముడు అంత వేగంగా విసిరాడనమాట. ఆ ధేనుకాసురుడు భయంకరంగా అరుస్తూ రాక్షస స్వరూపం ధరించి మరణించాడు. వెంటనే కొరవ కొన్ని వేల సైనికులు ఉన్నారు కదా గార్ధప స్వరూపంతో, వీళ్ళందరూ విజృంభించి బలరాముడి మీదకి వచ్చారు. వీళ్ళందరూ వస్తూ ఉంటే బలరాముడు ఒక్కొక్కరిని పట్టుకొని ఆ కాళ్ళు పట్టుకొని గరగర దిప్పి తాళవనంలో తాళవృక్షాల కేసు కొడుతున్నాడు అనమాట. భయంకరమైన యుద్ధం జరిగింది. కృష్ణ పరమాత్మ కూడా విజృంభించినటువంటి వాడై అనేక మంది సైన్యాన్ని కృష్ణుడు కూడా సంహరిస్తూ ఉన్నాడు. యుద్ధం అంటూ ఏం లేదు, ఆయుధాలంటూ ఏమీ లేవు. ఆ గాడిదలన్నింటినీ కూడా ఆ రాక్షసులైనటువంటి ఆ గార్ధవాలన్నింటినీ కూడా కాళ్ళు తన్నడానికి వచ్చేటువంటి ఆ గాడిదలను కాళ్ళు పట్టుకొని తాటి చెట్లకేసి కొట్టి చంపేశారనమాట. ఈ విధంగా యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఆ ధేనుకాసురుడి సైన్యం అంతా కూడా సంహరించేశారు. సంహరించేసిన తర్వాత దేవతలందరూ కూడా సంతోషపడ్డారు. ఆ వనం ఎలా ఉన్నదయ్యా అంటే వనం నిండా తాళవనం నిండా శవాలే, రాక్షస శవాలు. తాళవనం నిండా తాళ ఫలాలు పండ్లు అన్నమాట. తాటి పండ్లు ఈ యొక్క రాక్షస శవాలతో నిండిపోయిందట. ఆ యొక్క వనమంతా కూడా మొత్తం ఒక్కరిని లేకుండా చంపేశారు. ఈ విధంగా బలరాముడు ధేనుకాసుర వధ చేశాడు. ధేనుకాసుర వధ చేసిన తర్వాత దేవతలందరూ కూడా చాలా సంతోషించినటువంటి వాళ్ళై ఆ బలరామకృష్ణుల మీద పుష్పవృష్టి కురిపించారట. గోపాలకులందరూ కూడా చాలా సంతోషపడ్డారు. 190 మందిని బలరాముడు చంపేశాడు. 10 మందిని కృష్ణుడు చంపాడు. అక్కడ యుద్ధంలో ప్రధానంగా బలరాముడి యుద్ధమే జరిగింది. ఈ యొక్క గోపాలకులందరూ కూడా చూసి ఆ బలరాముడి యొక్క పరాక్రమాన్ని చూసి పరమ సంతోషపడ్డారు. అందరూ కూడా ఆనందంగా ధేనుకాసుర వధ పూర్తయిన తర్వాత ఆవులన్నీ కూడా సంతోషంగా మేస్తున్నాయి. ఆ వనం అంటే భయం లేకుండా పోయింది జనానికి. ఇంతకు ముందు భయపడ్డట్టు భయపడాల్సినటువంటి అవసరం లేదు. రాక్షస సంహారంగా అయిపోయింది కాబట్టి సంతోషంగా ఆ వనంలో సాయంత్రం దాకా ఆవులను మేపుకున్నటువంటి వాళ్ళై సాయంత్రం ఈ బలరామకృష్ణులు బయలుదేరి ఆవుల మందలన్నింటినీ కూడా తోలుకొని గోపాలకులతో కూడి మరలా నందవ్రజానికి వచ్చారు. వచ్చి అక్కడ ఆ రోజు విశ్రమించారు. ఈ విధంగా ధేనుకాసుర వధ పూర్తయింది. ఒక్కొక్క ఘట్టాన్ని పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. కాళీయమర్దనమైంది, ధేనుకాసుర వధ అయింది. తర్వాత కాలం జరుగుతూ ఉంది. కొంతకాలం కొన్ని రోజులు పూర్తయ్యేటోటికి వసంత ఋతువు వచ్చింది. ఈ వసంత ఋతువు వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఈ వసంత ఋతువులో వీళ్ళందరూ కూడా సంతోషంగా చిగురించినటువంటి చెట్లతో ప్రకాశించేటువంటి ఆ రమ్యమైనటువంటి అటవీ ప్రాంతంలో విహరిస్తూ ఈ ఆవులను మేపుకుంటూ ఉన్నారు. ఈ శ్రీధాముణ్ణి కూడా తనతో కూడా తీసుకెళ్తున్నాడు కృష్ణుడు. ఒక రోజు ఏం జరిగిందంటే ఈ వసంత ఋతువు వచ్చినటువంటి సమయంలో ఆ భాండీరం అనేటువంటి వటవృక్షం దగ్గర వీళ్ళు ఆవులు మేపుతూ ఉన్నారు. ఆవులు మేపుతూ అక్కడికి తోలుకెళ్ళారు. ఆవులకు రోజు వసంత ఋతువులో తోలుకుని వెళ్ళి
ఆ వటవృక్ష సమీపంలో చాలా పెద్ద మైదానం ఉందన్నమాట. ఆ మైదానంలో ఈ ఆవులన్నీ కూడా తోలేశారు. ఆవులన్నీ కూడా సంతోషంగా మేస్తూ ఉన్నాయి. ఈ పిల్లలందరూ కూడా ఏదో ఒక ఆటలు ఆడుకోవాలా అని అనుకున్నారు. మామూలుగా ఆవులు తోలుకొని పోయినప్పుడు ఏదో ఒక ఆటలు ఆడుకుంటూ ఉంటారు. మామూలుగా పశువులు తోలుకోపోయినటువంటి వాళ్ళందరూ పశువులు మేపుకుంటూ ఉంటే వీళ్ళందరూ ఒక దగ్గర గుట్టగా కూర్చొని ఏదో ఒక విధమైనటువంటి కాలక్షేపం కోసంగా అనేక రకాలైన ఆటలు ఆడుకుంటూ ఉంటారు. ఆ రోజు వీళ్ళు ఏమనుకున్నారంటే ఆ భాండీరం, ఆ వటవృక్షం దగ్గర, ఆ మైదాన ప్రాంతంలో, విశాలంగా ఉండేటువంటి ప్రాంతంలో ఆవులు మేస్తున్నాయి. వీళ్ళు కూడా ఆడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆడుకోవడానికి ప్రయత్నిస్తూ ఒక ఆట ఆడాలనుకున్నారు. ఏమంటే హరిణ క్రీడ అంటారు దాన్ని. హరిణ క్రీడ అంటే జింక వలె గెంతేటువంటి ఆట. జింక వలె దాటుతూ పోవాలి. ఆ ఆటను ఈరోజు ఆడుకుందాం అనుకున్నారు. ఆడుకుందాం అనుకున్నప్పుడు శ్రీధాముడు ఒక వర్గము, శ్రీకృష్ణుడు ఒక వర్గం. శ్రీధాముడు అంటే శ్రీకృష్ణుడు మేనమావ కొడుకే, బావమరిది. అందులో ఆయన కొంతమందిని జట్టు కట్టాడు, శ్రీకృష్ణుడు కొంతమందిని జట్టు కట్టాడు. అప్పుడు అక్కడ జరిగిన విశేషం ఏంటంటే ప్రలంబుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. ఈ ప్రలంబుడనేటువంటి రాక్షసుడు శ్రీకృష్ణుని యొక్క బలరాముని యొక్క ధైర్య సాహసాలు, బలపరాక్రమాలు చూసి ఈ రాక్షసుడు కూడా కంసుడు పంపినటువంటి రాక్షసుడేనమాట. ఈ కృష్ణుణ్ణి గాని బలరాముణ్ణి గాని సంహరించెయ్యాలా అని ఒక కోరికలో ఉన్నాడు ఆయన. ఎట్టయినా సరే చంపేయాలని. కానీ కృష్ణుడి కంటే కూడా మనకు ముందు బలరాముడే ముఖ్యము. బలరాముణ్ణి గాని సంహరించేస్తే ఆ దిగులతోనే కృష్ణుడు చనిపోతాడు అని ఒక్కొక్కరికి ఒక విధమైన ఆలోచన అన్నమాట. అని ఆలోచించి ఈ బలరాముడు కొద్ది రోజుల క్రితమే భయంకరంగా ఉండేటువంటి ధేనుకాసుడి యొక్క ససైన్యంగా ధేనుకాసుడిని సంహరించున్నాడు. కాబట్టి ఈ బలరాముడిని చంపేయాలనుకున్నాడు. బలరాముడిని చంపాలంటే ధైర్యంగా పోయి యుద్ధం చేయడం కాదు, మోసంతో చంపాలనుకున్నాడు. మోసంతో ఎలా చంపాలి, వాళ్ళ దగ్గరికి ఎలా పోవాలి అనుకుంటే వీళ్ళు ఆడుకునేటువంటి, రోజు వచ్చి ఆడుకుంటుంటారు కదా, అక్కడ చూసి వీళ్ళ జట్టులో చేరి గోపాలకుడిగానే ఉంటూ వీళ్ళని చంపాలనుకున్నాడు. సరే, ఆ రోజు ఆట జరుగుతూ ఉంది. ఆ గోపాలకుడి మాదిరి వాళ్ళల్లో చేరేశాడు అనమాట. అంటే కృష్ణుడు వాళ్ళు రోజు వస్తూ ఉంటారు కదా, ఈయన గుర్తుపట్టలేదా అని. గుర్తుపట్టలేదంటే గోపాలకులు అనేక మంది ఉన్నారు, వాళ్ళ చుట్టాలు అనేక మంది ఉన్నారు, వాళ్ళందరూ వస్తుంటారు కాబట్టి ఎవరో వాళ్ళ చుట్టాల్లో ఒకడై ఉంటాడు అని చెప్పి అనుకున్నారు వీళ్ళు. ఆ గోపాలకుల్లో వచ్చి నేను కూడా ఆటలో చేరతాను అన్నాడు. చేరతానంటే పశువులకి వచ్చిన వాడే కదా, చేరమని చెప్పారు. చేరమని చెప్పిన తర్వాత శ్రీరాముడి యొక్క వర్గంలో చేరాడు. కృష్ణుడు వర్గం ఒకటి ఉంది. ఇక్కడ జతలుగా జట్టు కట్టాలన్నమాట ఈ ఆట ఆడేటప్పుడు. ఆ జట్టు కట్టడంలో బలరాముడితో జట్టు కట్టాడు. అయితే ఈ హరిణ క్రీడ అనేటువంటి ఆట విధానం ఏమిటంటే, కృష్ణుడి వైపు 10 మంది ఉన్నారనుకోండి, 10 మందికి నాయకుడు కృష్ణుడు. శ్రీధాముడి వైపు 10 మంది ఉన్నారు, 10 మందికి నాయకుడు శ్రీధాముడు. ఈ ఆట విధానం ఎలాగా అని అంటే, ఆ భాండీరం అనేటువంటి మర్రి చెట్టు హద్దుగా పెట్టుకుంటారన్నమాట. హద్దుగా పెట్టుకొని దూరంలో వీళ్ళు ఉంటారు. దూరంలో కృష్ణుడి దగ్గర 10 మంది ఉన్నారు కదా, 10 మందిలో 9 మంది వంగి ఉంటారన్నమాట. మనం బిళ్ళాకోడు, గోళీలాట, తర్వాత ఏమంటే ఖోఖో ఆట, తర్వాత ఏమంటే ఒంగుళ్ళు దూకుళ్ళు, ఇవన్నీ కూడా ఆడుతుంటాం మనం. దొంగ ఆట, ఇవన్నీ కూడా వాటిల్లో ఇది ఒక ఆట అన్నమాట. దీని ప్రక్రియ ఎట్లా అంటే, ఇప్పుడు కృష్ణుడిలో 10 మంది ఉన్నారు కదా, 10 మందిలో కృష్ణుడితో పాటు అందరూ కూడా వంగుతారన్నమాట. వంగి నిలబడుకొని ఉంటారు. వంగి నిలబడుకొని కొంచెం దూరంగా వంగి నిలబడుకో ఉంటారు. అదే విధంగా శ్రీరాముడి వైపు ఉండే వాళ్ళు కూడా 10 మంది వంగి నిలబడుకొని ఉంటారు. అప్పుడు వీళ్లలో జట్టు కట్టినటువంటి మొదటి వ్యక్తులు 2, అంటే శ్రీరాముడిలో మొదటివాడు,
కృష్ణుడిలో మొదటివాడు వంగున్నారు, వాళ్ళిద్దరూ పైకి లేస్తారు. పైకి లేచి శ్రీకృష్ణుడి యొక్క మిగిలిన 9 మందిని ఎగిరి దాటాలి, జింక దాటినట్టు దాటాలి. ఇటు పట్టుకొని వీపుల మీద మన ఒంగోలు దూకులని ఆడతారనమాట. వాడిని ఎగిరి దూకేసేది. మళ్ళీ ఇంకొంచెం పోయి ఇంకొకటి ఉంటాడు, వాడిని ఎగిరి దూకేది. మళ్ళీ ఇంకొంచెం దూరం ఇంకొకటి ఉంటాడు. ఇట్టతో వాళ్ళని ఎగిరి దూకుతూ ఆ 9 మందిని దాటేసిన తర్వాత పరిగెత్తుకుంటూ పోయి బాండీర వృక్షాన్ని తాకాలి. అట్ట ఎవరు తాకితే వాడు గెలిచినట్టు. ఇక్కడ అదే సమయంలో ఈయన తాకేదానికి ముందే ఎట్లా ఆట మొదలు పెడతారంటే, అదే సమయంలో శ్రీధాముడి వాళ్ళు కూడా వంగుంటారనమాట. శ్రీధాముడి వైపు వాళ్ళు 9 మంది వంగుంటారు, కృష్ణుడి వైపు వాళ్ళు 9 మంది వంగుంటారు. ఈ వైపులో ఒకడు, ఈ శ్రీధాముడి వైపు ఒకడు, కృష్ణుడి వైపు ఒకడు, వీళ్ళిద్దరూ మాత్రం జట్టుగా ఉండి మొదలు పెడతారు. ఆట మొదలు పెట్టండి అనగానే మొదలుపెట్టి ఇద్దరు ఇలా దాటుతూ 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 పోయి ఈ 9 మందిని దాటేసి ఇద్దరు పరిగెత్తుకుంటూ పోయి చెట్టును దాకేసి రావాలి. అప్పుడు చెట్టును తాకి ఎవరు ముందుగా దాకితే వాడు గెలిచినట్టు, తాకలేకపోయినాడు ఓడిపోయినట్టు. ఏం చేయాలంటే ఓడిపోయినటువంటి వాడు గెలిచినటువంటి వాడిని వీపు మీద ఎత్తుకొని, భుజాల మీద ఎత్తుకొని మొయ్యాలన్నమాట. అది వృత్తాంతము. ఆట పూర్తయిన పాట జరుగుతుంది ఆ మోసేటువంటి విషయం. ఇక్కడేం జరిగిందంటే, ఆట మొదలు పెట్టారు. ఆట మొదలు పెట్టగానే బలరాముడు, ప్రలంబుడు వీళ్ళిద్దరు కూడా దాటడం మొదలు పెట్టారు. ఆ యొక్క జట్టులో ఉండేటువంటి వాళ్ళు ఎగిరి జింక పిల్ల మాదిరి దాటుతూ 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 పోయి ఇద్దరు మర్రి చెట్టు దగ్గరికి పరిగెత్తారు. మర్రి చెట్టు దగ్గరికి పడితే బలరాముడు మాత్రం మర్రి చెట్టును తాకాడు, ప్రలంబుడు తాకలేకపోయినాడు. అప్పుడు బలరాముడు గెలిచాడు, ప్రలంబుడు ఓడాడు. సరే, వాళ్ళిద్దరూ మళ్ళీ వచ్చేసారు. మళ్ళీ వచ్చి వాళ్ళు వంగున్నారనమాట. వాళ్ళు వంగుంటే ఇంకొక జత పైకి లేచారు. ఇంకొక జత పైకి లేచి ఈసారి కృష్ణుడు, శ్రీరాముడు వీళ్ళు ఒకరినొకరు దాటుతూ 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 వాళ్ళ జట్టును దాటుకుంటూ పోయి కృష్ణుడు, శ్రీరాముడు ఇద్దరు పరిగెత్తే కృష్ణుడు గెలిచాడు. ఈసారి కృష్ణుడే దాకాడు అక్కడ చెట్టును, శ్రీరాముడు తాకలేకపోయినాడు. ఈ ఇద్దరు ఓడిపోయినారు. ఈ కృష్ణుడు గెలిచాడు, శ్రీరాముడు ఓడాడు. మళ్ళీ వాళ్ళు వచ్చి వంగారు. మళ్ళీ ఇంకొక బ్యాచ్, ఇంకో జతలు వేచారు అనమాట. వాళ్ళు ఈ విధంగా ఆ జట్టుగా ఈ పక్క వాళ్ళను ఆ పక్క వాళ్ళను దాటుతూ 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 పోయి ఇట్లా పరిగిస్తున్నారు. ఇట్లా పరిగెత్తడం, ఈ ఆట ఇలా ప్రక్రియ మొదలుగానే కథ ఆఖర అందరూ దాటేసేటోటికి అందరి యొక్క కార్యక్రమం, అందరి యొక్క ఆట పూర్తయ్యేటోటి కృష్ణుడి వైపు వాళ్ళందరూ గెలిచారు, శ్రీరాముడి వైపు వాళ్ళందరూ ఓడిపోయినారు. అప్పుడు ఏం చేయాలి అంటే, కృష్ణుడి వైపు ఉండే వాళ్ళందరినీ కూడా శ్రీరాముడి వైపు ఉండే వాళ్ళు భుజాల మీద ఎత్తుకొని మొయ్యాలి. ఎవరెవరు జతలుగా పోయినారో వాళ్ళే మోసుకోవాలన్నమాట. అప్పుడు కృష్ణుడు, శ్రీరాముడు జత అయినారు కాబట్టి ఇప్పుడు కృష్ణుడిని శ్రీరాముడు మోస్తున్నాడు. ఇంకా అక్కడ ఉండే గోపాలకులు ఎవరు ఓడిపోతే వాళ్ళు, గెలిచిన వాళ్ళు మోస్తున్నారు. ఇక్కడ బలరాముడు గెలిచాడు, ప్రలంబుడు ఓడిపోయినాడు. ఆ బలరాముడిని ప్రలంబుడు ఎత్తుకున్నాడు అనమాట భుజాల మీద కూర్చోబెట్టుకొని ఇక్కడి నుంచి బాండీర వృక్షం దాకా పోవాలి. అంటే ఆట మొదలు ఎక్కడ పెట్టారో అక్కడి నుంచి బాండీర వృక్షం దాకా పోయి మోసుకొని పోయి ఆ బాండీర వృక్షాన్ని తాకి అప్పుడు దించేయాలన్నమాట కింద. అది ఆ ఆట యొక్క ప్రక్రియ. ఇక ప్రలంబుడు బలరాముడిని ఎత్తుకున్నాడు. ఎత్తుకుని మర్రి చెట్టు దగ్గరకు వెళుతూ ఉన్నాడు. అప్పుడు ప్రలంబుడు ఆలోచించాడు, బాగా వాటంగా దొరికిపోయినాడు నా దగ్గర బలరాముడు, ఇంతకంటే అవకాశం రాదు, ఇప్పుడు చంపేసేయాలి బలరాముడు అనుకొని కొంచెం దూరం అందరూ ఒకరి భుజాల మీద ఒకరికి, కృష్ణుడి వర్గం వాళ్ళందరూ శ్రీరాముడి వర్గం భుజాల మీద ఎక్కున్నారనమాట. అందరూ మోస్తూ వెళుతూ ఉన్నారు. వెళ్ళేటప్పుడు కొంచెం దూరం పోయిన తర్వాత ప్రలంబుడు ఏం చేశాడంటే, బలరాముడిని ఎత్తుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి మర్రి చెట్టు దగ్గరికి పోలేదు, నేరుగా మర్రి చెట్టు దాటి వెళ్ళిపోయి ఆకాశంలోకి ఎగిరేశాడు అనమాట. రాక్షసుడిగా మారిపోయినాడు. రాక్షసుడిగా మారిపోయి ఆకాశంలోకి ఎప్పుడు ఎగిరాడో పర్వతాకారుడైపోయి ఉన్నాడు. యొక్క ప్రలంబాసురుడు పెద్ద కొండ అంతున్నాడు. ఆ కొండ మీద కూర్చున్నట్టున్నాడు బలరాముడు. భయపడిపోయినాడు బలరాముడు. భయపడిపోయి ఉన్నట్టుండి ప్రక్రియ జరిగేటట్టుగా, బలరాముడైనా పిల్లవాడే కదా, భయపడిపోయి కృష్ణ వీడెత్తుకొని వెళ్ళిపోతున్నాడు, వీడు దుర్మార్గుడు ఉన్నట్టున్నాడు, రాక్షస మాయ ఉన్నట్టుంది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, నేను ఆకాశంలో వెళ్ళిపోతున్నాను చూడని పెద్దగా అరుస్తున్నాడు.
కృష్ణ నువ్వే రక్షించాలి, నువ్వే రక్షించాలి, నీకైతే తెలియగలదు, నీవేది నా ఉపాయాలు చేయగలవు, ఈ రాక్షసుడిని ఎట్ట చేయాలి ఏందని అలగలగా చేస్తున్నాడు బలరాముడు. ఆ శబ్దాలన్నీ కూడా కృష్ణుడికి వినపడ్డాయి. కృష్ణుడు వెంటనే ఆశ్చర్యపోయి చూసేటువంటి ప్రలంబాసురుడు బలరాముడిని ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆ కృష్ణుడు పెద్దగా అరుస్తున్నాడు, అన్నయ్య నువ్వెందుకు నన్ను చూసి అరుస్తున్నావు, నువ్వెందుకు భయపడుతున్నావయ్యా, నీవు శ్రీ మహావిష్ణు స్వరూపుడివి, నీ శక్తి నీకు తెలీదా అన్న, ఆకాశమే నీ శిరస్సు, ఈ పర్వతాకారుణ్ణి చూసి నువ్వు భయపడుతున్నావా, నీ శరీరం ఎంత పెద్దదో తెలుసా, ఆకాశమే నీ శిరస్సు, పాతాళాలే నీ పాదాలు, పెద్దగా చెప్తున్నాడు కృష్ణుడు, పాతాళమే నీ పాదతలము, వాయువే నీ శ్వాస, నీవు మహానుభావుడివి, అగ్ని నీ ముఖమయ్యా బలరామ, నీవు శ్రీ మహావిష్ణు తేజస్సు, నువ్వు ఈ రాక్షసుని చూసి భయపడుతున్నావా, ఈ విశ్వానికంతా నీవే ఆధారము, నీకు అసలు అంతమే లేదు, ఆ పర్వతాకారంతో ఉండేటువంటి రాక్షసుడు కొంతవరకేను, నీ శరీరానికైతే అసలు అంతమే లేదు, అందువల్లే నీవు అనంతుడివి, నీవు అనంతుడు అని నిన్ను పిలుస్తారయ్యా అందరూను, నీకు వేల వేలు పడగలున్నాయి, వేల వేలు కళ్ళు, వేల వేల నాలుకలు ఉండేటువంటి మూర్తివి నీవు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడివి, అఖిలాండ కోటి బ్రహ్మాండాన్నంతా మోసేటువంటి వాడివి నువ్వు, భూభారాన్నంతా మోసేవాడివి నువ్వేనయ్యా, నీ అసలు సిసలు రూపం ఇది కాదు, ఈ విరాట్ స్వరూపం, ఈ ప్రపంచమంతా నీ స్వరూపమేనయ్యా, నువ్వు మహాబలశాలివి, నేనని నీవని మనిద్దరి మధ్య భేదమేం లేదు, మనమంతా కూడా ఒకే తేజస్సుతో ఉండేటువంటి వాళ్ళము, లోకానుగ్రహ కోసంగా లోకాన్ని అనుగ్రహించడానికిగా నువ్వు ఇలా మానవ జన్మెత్తావు, మానవ రూపధారణ చేసున్నావు, మానవ రూపాన్ని ధరించున్నావు కాబట్టి నువ్వు ఆ రాక్షసుని చూసి వీడేందో చేస్తాడని భయపడుతున్నావు, గాని ఇటువంటి రాక్షసులందరూ కూడా నీకు గోటితో సమానం, కాలి గోటికి సాటిరారయ్యా, కాబట్టి అగ్రజ నీవు బాహుబలాన్ని ప్రదర్శించు, నీ యొక్క శక్తిని నువ్వు తెలుసుకో అని చెప్పి గట్టిగా కృష్ణ పరమాత్మ అరిచేటోటికి ఎప్పుడైతే ఆ మాటలన్నీ కృష్ణుడు చెప్తూ ఉన్నాడో ఆ దివ్య తేజస్సుతో ప్రకాశించేటువంటి బలరామమూర్తి తన శక్తిని తాను తెలుసుకున్నాడు. తాను తెలుసుకున్నటువంటి వాడి ఒక్కసారి గట్టిగా విజృంభించి ఒక్క సింహనాదం చేసినటువంటి వాడై ఆ ప్రలంబాసురుడు యొక్క శిరస్సు మీద తన పిడికిలతో ఒక్క గుద్దు గుద్దాడు. ఎప్పుడైతే గుద్దాడో నేరుగా ప్రలంబాసురుడు నవరంధ్రాల గుండా రక్తం స్రవిస్తూ ఉండగా, నదీ ప్రవాహం మాదిరి ఆ యొక్క రక్తం స్రవిస్తూ ఉండగా పర్వతాకారంగా హాహాకారం చేస్తూ వజ్రాయుధం దెబ్బకు రెక్కలు తెగి పడిపోయేటువంటి పర్వతంతో సమానంగా ఆకాశంలో ఉండేటువంటి ఆ ప్రలంబాసురుడు భూమి మీద పడిపోయినాడు. భూమి మీద ఎప్పుడైతే పడ్డాడో ఆ భూమి మీద పడ్డటువంటి ప్రలంబాసురుడి శరీరం మీద నుంచి సింహ కిషోరం మాదిరి ఎగిరి దూకాడు బలరాముడు దూకినటువంటి వాడై వెంటనే ఆ వేగంగా కృష్ణుడి వైపు నడుస్తూ ఉన్నాడు. అప్పుడు దేవతలందరూ కూడా ఆ బలరాముడి యొక్క బల పరాక్రమాలను చూసి, ఆ బలదేవుడిని చూసి పుష్పవృష్టి కురిపించి గోపాలకులు అందరూ వింటూ ఉండగా, ఈయన సామాన్యుడుగాడు, బలదేవుడు, మహాబల పరాక్రమ సంపన్నుడు, ఈయన బలదేవుడు అని ఇంకందరి చేత పిలువబడతాడని చెప్పి అందరూ వినేటట్టుగా దేవతలు ఆయన్ను పిలిచారట. బలదేవా, నీకు సకల సుఖములు కలుగుతాయి, నీ శౌర్యానికి రాక్షస సమూహం అంతా నుజ్జునుజ్జైపోతుంది, నీ యొక్క బల పరాక్రమాలను ప్రదర్శించి మమ్మల్ని అందరినీ ఆనందపరిచినటువంటి నీవు బలదేవుడిగా ఇంక పిలువబడతావని చెప్పి దేవతలందరూ కూడా పెద్దగా వక్కాణించారట. అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ చూసి బలరాముడు వేగంగా పెద్ద పెద్ద అడుగులేసుకుంటూ నేరుగా కృష్ణుడి దగ్గరికి వచ్చి కృష్ణుడిని కౌగిలించుకున్నట్ట. కౌగిలించుకున్న తర్వాత కృష్ణుడు కూడా పరమ సంతోషపడ్డాడు. పరమ సంతోషపడ్డ ఆనందంతో ఆ కృష్ణ బలరాములిద్దరూ కూడా కౌగిలించుకున్నప్పుడు ఆ దేవతలు వాళ్ళిద్దరి మీద కూడా పుష్పవృష్టి కురిపించారట. వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి గోపాలకులందరూ కూడా చూస్తూ ఉన్నారు.
ఆ గోపాలకులందరూ కూడా చూస్తూ ఉండంగా దేవతలందరూ వాళ్ళు వినేటట్టుగా ఈయన ఇక మీదట బలదేవుడు అనే పేరుతో పిలువబడతాడు, లోక ప్రసిద్ధి చెందుతాడు అని చెప్పి పలికారు దేవతలు. దేవతలు పెట్టిన పేరే అది బలదేవుడు అనేటువంటిది. అప్పుడు బలరామకృష్ణులు ఇద్దరు కూడా ప్రకాశిస్తూ ఉంటే వాళ్ళ మీద పుష్పవృష్టి కురిపిస్తూ దేవతలు పరమానంద భరితులయ్యా ప్రళంబాసుర వధను చూసినటువంటి వాళ్ళై దేవతలందరూ కూడా అదృశ్యమైపోయినారు. ఈ విధంగా ఆ ప్రళంబాసురుని సంహరించిన తర్వాత పరమానంద భరితులై వాళ్ళందరూ కూడా ఆ ఆటలన్నీ కూడా పూర్తి చేసుకుని సాయంత్రం ఆనందంగా గోవులన్నిటినీ కూడా తోలుకొని మరలా వాళ్ళ యొక్క ఇంటికి బయలుదేరారు. ఆ నందవ్రజానికి వస్తూ ఉన్నారు. నందవ్రజానికి కేరింతలతో హాహాకారాలతో ఆనందంతో ఆ కృష్ణ బలరాములను పొగుడుతూ కృష్ణ బలరాములు చేసినటువంటి ప్రసిద్ధమైనటువంటి ఆ పనులను గురించి, ఆ కార్యక్రమాలను గురించి, ఆ యొక్క లీలల గురించి వాళ్ళు అనేక విధాలుగా చెప్పుకుంటూ గోపబాలకులందరూ కూడా బయలుదేరి సంతోషంగా ఆవులను తోలుకుని వస్తున్నారు. ఆ గోవులు కూడా పరమానందంతో ఆ కృష్ణ బలరాముల యొక్క సంరక్షణలో పరమానందాన్ని పొందుతూ ఆ నందవ్రజానికి బయలుదేరి నేరుగా వాళ్ళందరూ కూడా ఈ ఇంటికి వచ్చేసారు. సాయంత్రానికి ఆనందంగా విహరిస్తూ ఉన్నారు. ఈ ఆనందంగా అనేక రకాలైనటువంటి ఆనందకరమైనటువంటి కథలు చెప్పుకుంటూ కాలం గడుపుతూ ఉన్నారు. కొంతకాలం జరిగింది. ఇది వసంత ఋతువులో జరిగింది. క్రమంగా గ్రీష్మ ఋతువు వచ్చింది. గ్రీష్మ ఋతువు పూర్తయి వర్ష ఋతువు వచ్చింది. వర్ష ఋతువు కూడా పూర్తయిపోయి శరదృతువు వచ్చింది. శరదృతువు వచ్చిన తర్వాత ఆ శరదృతువులో ప్రతి సంవత్సరం ఆచరించేటువంటి ఇంద్ర పూజ అనేటువంటిది ఒకటి ఉంది. ఆ ఇంద్ర పూజ చేయాలి అని చెప్పి ఆ నందవ్రజంలో ఉండేటువంటి ఈ గోపాలకుల యొక్క పెద్ద వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం చేసేటువంటి ఇంద్ర పూజ చేయాలని నిర్ణయించారు. ఆ ఇంద్ర పూజకి హడావుడిగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఆ ఇంద్ర పూజ ఎలా చేస్తారు అనేటువంటి విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం.